2026లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక్క టాలెంట్ ఉంటే సరిపోదు. దాంతో పాటుగా నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ 3 టూల్స్ కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు ఒక ప్రొఫెషనల్ గా అండ్ పర్ఫెక్ట్ గా కనిపించే ఒక మంచి వీడియో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నేను మీకు పక్కాగా ఉపయోగపడే టూల్స్ మాత్రమే చెప్తాను అనమాట. అండ్ ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ వ్యూస్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చినది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలానే ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి. లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నానెట్ టెక్. ఫస్ట్ యాప్ కనుక చూసుకున్నట్టయితే వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. ఈ వీడియో ఎడిటింగ్ యాప్లో చూసుకున్నట్టయితే మెయిన్గా బిగినర్స్కి ఉపయోగపడే యాప్ చూసుకున్నట్టయితే క్యాప్ కట్ ఒకవేళ మీ దగ్గర లేదు అని అనుకుంటే, అది మాకు ఇండియాలో బ్యాన్ అయిపోయింది, దాన్ని మేము యూస్ చేయమా అనుకుంటే మాత్రం మీరు VN ఎడిటర్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రెండింటి లింక్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే. అండ్ వాటి గురించి డెడికేటెడ్ వీడియో కూడా చేసి పెట్టాను అనమాట. అది కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. డైరెక్ట్ మీకు ఐ కార్డ్స్ అయితే వస్తుంటుంది. ఏదైనా ఒకదాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు, ఐదర్ VN ఎడిటర్ ఆర్ లేదా క్యాప్ కట్. నేను బెస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే క్యాప్ కట్ అనమాట. క్యాప్ కట్ లో మనం చూసుకున్నట్టయితే ప్రీ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, మ్యూజిక్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ట్రాన్సిషన్ కనుక మీరు అప్లై చేయాలనుకున్నా సరే, మీరు టెక్స్ట్ ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేయాలనుకున్నా సరే, టెక్స్ట్ యానిమేషన్స్ యాడ్ చేయాలనుకున్నా సరే, ఓవర్లేస్ యాడ్ చేయాలనుకున్నా సరే, పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్యాప్ కట్ అయితే ఉన్నాను అనమాట. క్యాప్ కట్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఏదైనా ఫుటేజ్ ని మీరు ఇంపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇంపోర్ట్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ఫుటేజ్ అయితే ఇక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఒక ఫుటేజ్ అయితే ఇంపోర్ట్ చేసేస్తాను. ఇలా ఇంపోర్ట్ చేసిన ఇమేజ్ సరే ఇక్కడ మనకి టైం లైన్ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్ అయితే ఉంటుంది, మనం ఈజీగా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు, దీన్ని మీకు ఏదైనా కట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి స్ప్లిట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ డైరెక్ట్ మధ్యలో స్ప్లిట్ చేసేయాలన్నా, లేదంటే లెఫ్ట్ సైడ్ కట్ చేయాలన్నా, రైట్ సైడ్ కట్ చేయాలని కూడా ఇక్కడ మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరు అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే నేను రైట్ సైడ్ కట్ చేసేస్తున్నా, సో మళ్ళీ నేను అండు చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ అండు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ కట్ చేస్తే డైరెక్ట్ అండు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ప్రాసెస్ అయితే. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు ఏదైనా ఆడియో ఎఫెక్ట్స్ కనుక మీరు యాడ్ చేద్దాం అనుకుంటే, లేదు ఇక్కడ మాకు ఫుటేజ్ ఏం లేదు, నేను ఒక రా ఫుటేజ్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఇక్కడ మీరు లైబ్రరీ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నో కాపీరైట్ కంటెంట్ అయితే చాలా అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వీటి నుంచి ఏదైనా ఒక ఫుటేజ్ అయితే మీరు యూస్ చేసుకోవాలన్నా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ఫుటేజ్ కనుక మీరు యూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు VPN కి అయితే కనెక్ట్ అయి ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సరే నేను VPN కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీరు VPN కనెక్ట్ అయ్యారనుకోండి, మనకి ఫుటేజ్ కానీ ఏదైనా సరే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన, నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఫుటేజ్ ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఆ ఫుటేజ్ ఎలా కనిపిస్తుంది అయితే. ఇలా మీకు కావాల్సిన ఫుటేజ్ ఏదైనా సరే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అయితే ఉన్నాయి. సో వీటి నుంచి మీకు కావాల్సిన ఫుటేజ్ అయితే మీరు వెతుక్కొని కొంచెం మీరు తగ్గట్టుగా మీకు ఎడిటింగ్ తగ్గట్టు మీరు ఇక్కడ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ చూడైతే మనకి చాలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా సరే ఎట్లాంటి సపరేట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని అయితే ఏముండదు అనమాట. డైరెక్ట్ ఈ ఫుటేజెస్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒకవేళ మనకి మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మ్యూజిక్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎలాంటి మ్యూజిక్స్ అయితే అవైలబుల్ అయితే. అండ్ దాంతో పాటు మనకి సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం చూసుకోవచ్చు చాలా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుని అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యూజిక్ అయితే అవైలబుల్ గా దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అది కూడా మనకి VPN కనెక్ట్ అయి ఉంటేనే మాత్రమే అది మీకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, లేదంటే మీకు ఇక్కడ వర్క్అవుట్ అయితే అవ్వదు అనమాట. అండ్ టెక్స్ట్ లోకి వెళ్ళంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ యానిమేషన్స్ అయితే ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి డిఫాల్ట్ టెక్స్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, గ్లోయింగ్ ఎఫెక్ట్ తో మనకి ఆర్ట్ కానివ్వండి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టెక్స్ట్ ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రెండింగ్ నుంచి బేసిక్, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఉంటాయి అనమాట. అండ్ ఇది ఒకసారి మనకి ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మనకి జస్ట్ టెక్స్ట్ ఒకటి మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకున్నాం. దాంతో పాటు మీరు ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నా సరే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది అనమాట. సో వీటన్నిటిని అయితే మీరు ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు ఎట్లాంటి ఎడిటింగ్ చేసి సపరేట్ గా మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు అనమాట. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు మీ స్టోరీకి కానివ్వండి, వీడియోకి కానివ్వండి, ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే అవన్నీ అయితే మీరు ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎఫెక్ట్స్ లాగా చూసుకున్నట్టు చాలా ఎఫెక్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటుగా ట్రాన్సిషన్స్ కూడా అయితే మనకి చాలా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు రీల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. పక్క ట్రై చేయండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే క్యాప్ కట్ అయితే చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళకైతే క్యాప్ కట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. వీటి లింక్స్ ఒకసారి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఒకసారి మనకి విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో వాటన్నిటి లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. ఒకసారి ఇక్కడ మీకు ఐకార్డ్ అయితే కనిపిస్తుంటది. క్యాప్ కట్ గురించి డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను. అండ్ దాంతో పాటు మనకి విఎన్ ఎడిటర్ గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. రెండోసారి ఇక్కడ మీకు ఐకార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. సెకండ్ యాప్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ థంబ్నెయిల్ డిజైన్. ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ కనుక క్రియేట్ చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన యాప్స్ వచ్చేసరికి చాట్ జీపీటీ ఆర్ క్లాడ్ ఏదైనా ఒక ఏ టూల్ అయితే చూస్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర జెమినీ ప్రో వర్షన్ ఉందనుకోండి, మన దాంట్లో ఎలాగో ఒక 1 year పాటు ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలని ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. సో దాన్ని యూస్ చేసుకొని జెమినీ ప్రో అయితే మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు. లేదు అని అంటే మీ దగ్గర జియో సిమ్ ఉంటే అక్కడ కూడా మీకు జెమినీ ప్రో అనేది ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. సో ఈ జెమినీ ప్రోని యూస్ చేసుకోండి. చాట్ జీపీటీ ఆర్ క్లాడ్ ఎలా చూసుకుంటే మీకు ఒక థంబ్నెయిల్ ప్రాంప్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన తర్వాత చాట్ జీపీటీ అయితే యూస్ చేసుకోండి. ఒక మంచి డీటెయిల్ థంబ్నెయిల్ ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పండి. మీ యొక్క టైటిల్ కి వచ్చేసరికి మీకు టైటిల్ తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వమని అనుకోండి, అది మనకి ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ ని తీసుకెళ్ళండి డైరెక్ట్ గా జెమినీలో అయితే పేస్ట్ చేసేసుకొని మీకు కావాల్సిన థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయమని చెప్పండి. దాన్ని యూస్ చేసుకొని మీరు క్యాన్వాకి వచ్చేయండి. క్యాన్వాకి వచ్చారనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇది జెమినీలో అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా సరే, కలర్ గ్రేడింగ్ చేసుకోవాలన్నా సరే, మీకు ఇంకా చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ అయితే మీరు ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలిమెంట్స్ మీద చూసుకున్నట్టయితే మీకు కావాల్సిన ఎట్లాంటి ఎలిమెంట్స్ అయినా సరే మీరు ఈజీగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యాట్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసిన ఈ క్యాట్ ఇమేజ్ కూడా ఇక్కడ మీరు ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకున్నా సరే ఈజీగా ప్లేస్ చేసుకొని మీకు కావాల్సిన థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇక్కడ వచ్చేసరికి మీరు ఒకవేళ ఈ ఫోటోలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు. ఎరేజ్ చేయాలన్నా సరే, అన్వాంటెడ్ థింగ్స్ ఏమన్నా సరే ఎరేజ్ చేయాలన్నా సరే ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. క్రాప్ చేయాలన్నా సరే చాలా అయితే మనకి ఒక ఫోటోషాప్ వాడితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, మనకి అవుట్పుట్ ఎలా అయితే వస్తుందో సేమ్ అలాంటి అవుట్పుట్ అయితే మీరు క్యాన్వా నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ లోనే ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా సరే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ మీకు కనపడలేదు అంటే డైరెక్ట్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి యాప్స్ అని ఉంది కదా, ఈ యాప్స్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చాలా యాప్స్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. టెక్స్ట్ సంబంధించిన యాప్స్ కానివ్వండి, ఇంకా చార్ట్ సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో వాటన్నిటి ఇక్కడ మీరు క్యాన్వాలోకి ఇన్స్టాల్ చేసేసుకొని క్యాన్వా నుంచి అయితే మీరు ఎలాంటి ఎడిట్స్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎడిట్ చేయాలనుకుంటే మీకు క్యాన్వా ప్రో అయితే కావాల్సి ఉంటుంది. క్యాన్వా ప్రో మనకి చాలా మంది యూట్యూబర్స్ అయితే తక్కువ ప్రైస్ కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసిన నేను కొన్నది వాళ్ళ దగ్గర అంటే టెక్ ప్యాడ్ వాళ్ళ దగ్గర అనమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి 399 రూపీస్ కి క్యాన్వా ప్రో అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట 1 year పాటు వచ్చేసరికి. సో అయితే వాళ్ళ దగ్గర అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు అది ఎక్కువైంది అనిపిస్తే మీకు తక్కువ అయితే ఇస్తారో వాళ్ళ దగ్గర అయితే మీరు క్యాన్వా ప్రీమియం అయితే తీసేసుకోండి. దాని త్రూ అయితే మీరు థంబ్నెయిల్స్ అయితే చాలా బాగా ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు షార్ట్స్ ఎడిట్ చేద్దాం అనుకున్నా సరే షార్ట్ వీడియో కూడా మనకి థంబ్నెయిల్స్ అయితే పెట్టుకోవచ్చు. థర్డ్ యాప్ కనుక చూసుకున్నట్టయితే ఏఐ వాయిస్ టూల్. ఈ ఏఐ వాయిస్ టూల్ ఏదంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏదైనా సరే టూల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను 11 labs అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చేసరికి చాలా అంటే చాలా వాయిస్ టెంప్లెట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. లేదంటే మీ ఓన్ వాయిస్ ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. మార్కెట్ లో చాలా యాప్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి, కానీ 11 labs ఎందుకు సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి ఇది కొంచెం ఫేమస్ యాప్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మీకు 10,000 క్రెడిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఒక 10 minutes వీడియో క్రియేట్ చేశారనుకోండి, అరౌండ్ మీకు 2,000 to 3,000 క్రెడిట్స్ అయితే అయిపోతాయి అనమాట ఒక 10 minutes వీడియో క్రియేట్ చేసుకుంటే. అదే మీరు జనరల్ గా రఫ్ ఒక 1 minute వీడియో క్రియేట్ చేశారనుకోండి, మీకు 1000 క్రెడిట్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. మీరు ఒక 11 labs అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, ఈజీగా మీరు 10 short వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లాంగ్ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటే కూడా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే 11 labs లో మీరు ఒకవేళ 3-4 Gmail అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, 3-4 11 labs అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, దాని త్రూ మీరు ఎన్ని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు మీరే ఊహించేసుకోండి. ఇక్కడైతే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. 11 labs వచ్చేసరికి ఇక్కడ మీకు ఇన్స్టెంట్ స్పీచ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఏదైతే మీరు టెక్స్ట్ ఇస్తారో ఆ టెక్స్ట్ తగ్గట్టు మీకు ఆ స్పీచ్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ 11 labs ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కనిపించిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇన్స్టెంట్ స్పీచ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి డిఫాల్ట్ గా అయితే ఒక టెంప్లెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన మోడల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షో ఆల్ మోడల్స్ మీద క్లిక్ చేస్తే చాలా మోడల్స్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటుగా మనకి స్పీచ్ ఎలా ఉండాలి, స్లోగా ఉండాలా, స్పీడ్ గా ఉండాలా, స్టెబిలిటీ ఎలా ఉండాలి, సిమిలారిటీ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జనరేట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ వాయిస్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. లేదు ఇక్కడ మీరు వాయిసెస్ కి వచ్చారనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా వాయిస్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంతో
పాటుగా మీ ఓన్ వాయిస్ ని కూడా ఇచ్చేసి ఇక్కడ మీ ఓన్ వాయిస్ ద్వారా మీరు ఒకవేళ ఫేస్లెస్ వీడియో చేద్దాం అనుకుంటే మీ వాయిస్ తోని కూడా మీరు ఒక వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 11 labs ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఆడియో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. మీరు వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ మీరు క్యాప్ కట్ యూజ్ చేసుకోండి, ఏని యూజ్ చేసుకొని ఎలాంటి వీడియోస్ అయినా సరే మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే నేను మన ఛానల్ వచ్చేసరికి డెడికేటెడ్ వీడియోస్ అయితే చేసి పెట్టాను అనమాట. సో వాటన్నింటి ఒకసారి రిఫర్ చేయండి. రిఫర్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఏ టూల్ అయితే యూజ్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వర్క్ వచ్చేసరికి 11 labs అయితే యూజ్ చేసుకోండి. థంబ్నెయిల్ వచ్చేసరికి Canva అయితే యూజ్ చేసుకోండి. పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఎడిటింగ్స్ అయితే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఎలాంటి వాయిస్ బాగుంటుంది 11 labs లా అండ్ లేదంటే మీకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు కనుక కొంచెం మీకు నాలెడ్జ్ ఉందనుకోండి మీరు డీటెయిల్ గా ఒక ప్రొఫెషనల్ వీడియో అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ కన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.